ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఆఖరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ పీఏసీ ఎస్టిమేట్స్ అండర్టేకింగ్ కమిటీల పోలింగ్ కూడా జరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు సభ్యులకు ఓటు వేసే అవకాశం ఉంది. 6 దశాబ్దాల తర్వాత తొలిసారిగా కమిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పీఏసీని ప్రతిపక్షానికి ఇచ్చే ఆనవాయితీ ఉన్నా అసెంబ్లీలో విపక్షానికి కనీస బలం లేకపోవడంతో కుదరదని అధికార పక్షం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి నామినేషన్ వేయడంతో ఓటింగ్ అనివార్యమైంది. కనీసం 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే సభ్యుడిగా ఎన్నికవుతారు. బ్యాలెట్ పద్ధతిలో ప్రస్తుతం పోలింగ్ జరుగుతుంది. సభలో బలాబలాలు కూటమి నేతల మధ్య కుదిరిన అంగీకారాలు చూస్తే పులవర్తి రామాంజనేయులకు పీఎస్సీ చైర్మన్ పదవి లాంఛనమే అని చెప్పాలి. అలాగే అంచనాల కమిటీ చైర్మన్ గా వేగుళ్ల జోగేశ్వరరావు నియమితులయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. పీఎస్సీ చైర్మన్ గా కూన రవికుమార్ ఎన్నికవుతారని చెప్తున్నారు. 3 ఆర్థిక సమితుల సంబంధించిన ఎన్నిక ఈ రోజు ఉందని సంగతి అందరికీ తెలుసు. 9 గంటలకి కమిటీ హాల్ 1 ప్రారంభం అవుతుంది. 9 గంటలకే మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నిక జరుగుతుంది. కనుక సభ్యులందరూ కూడా విడతలుగా వెళ్ళి మీరు ఎవరికి ఓటు ఇవ్వాలన్నది తెలుసు కాబట్టి ఇన్ టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 గంటల ముందే మీరు ఓటింగ్ వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది కూడా గమనించవలసిన కోరుతున్నానండి.